హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది బెస్ట్ ప్లేస్ ఛానల్. సో ది బెస్ట్ ప్లేస్ ఛానల్లో మీకు ఒక ది బెస్ట్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను. అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే సీజీ క్రీడ్ యానిమేషన్ అకాడమీ. ఇక్కడ ఏంటంటే మీ స్కిల్కి తగ్గట్టు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎడిటింగ్ యానిమేషన్లో వితౌట్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా 100% జాబ్ అనమాట, ప్లేస్మెంట్ ఉంటుంది. ఎందుకు 100% జాబ్ అని చెప్పేసి అంటున్నానంటే ఇది మీ స్కిల్ కదా, సో అసిస్ట్ ఇస్తారు. ఇది ఎక్కడో లేదు, ఎస్ఆర్ నగర్ పిల్లర్ నెంబర్ 1037. సో మనకి బజాజ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ రోడ్లో ఉంది కదా, సో ఇక్కడే మనకి ఏంటంటే 4th ఫ్లోర్లో అయితే ఉందండి. సో మీకు స్క్రీన్ పైన అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాను, ఫోన్ నెంబర్స్ కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇంకెందుకు లేట్, మనం లోపలికి వెళ్ళి అసలుకి మనకి ఎలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దామా. సో నేను లోపలికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ రియల్ టైం ప్రాక్టికల్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు లోపల కూడా. సో పూర్తి డీటెయిల్ కోసం ఇక్కడ మేనేజ్మెంట్ని కనుక్కొని చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. హలో మేడం. హాయ్. సో హాయ్, అంటే ఇక్కడ మనకి సీజీ క్రీడ్ యానిమేషన్ అకాడమీలో మనకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇక్కడ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 100% జాబ్ అని చెప్పేసి నేను బయట చూసాను బ్యానర్లో. ఎలా ఉంటుందని చెప్పేసి మా వ్యూవర్స్కి చెప్తారా? సీజీ క్రీడ్ అకాడమీలో ఏంటంటే వీ హ్యావ్ మల్టీమీడియా కోర్సెస్. దీంట్లో ఏంటి అంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఎడిటింగ్, యూఐ యూఎక్స్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలా కోర్సెస్ ఉంటాయి. ఓకే. సో దీనికి ఎడ్యుకేషన్తో పని ఉందా? అంటే ఇది ఎడ్యుకేషన్ మనం మినిమం డిగ్రీ ఆర్ ఇంటర్ ఇలా చేయాలి అని చెప్పేసి? ఎడ్యుకేషన్తో ఎలాంటి పని లేదండి. యాక్చువల్గా ఏంటంటే మినిమం 10th ఉంటే మంచిది, బట్ స్టిల్ క్రియేటివ్ పీపుల్ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. సో అంటే క్రియేటివ్ అంటే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. సో మేము 10th అని ఎందుకు అంటాము అంటే 10th ఏంటి అంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఎస్ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉండాలి కాబట్టి 10th అని అంటాం, కానీ ఎనీవన్ కెన్ లెర్న్. సో మినిమం ఎడ్యుకేషన్ అయితే 10th అయితే ఉండాలి అని చెప్పేసి, అంటే అది కూడా ఏంటంటే మినిమం నార్మల్గా 10th ఉంటే మీకు క్రియేటివిటీగా కొంచెం అన్ని సాఫ్ట్వేర్స్ అర్థమవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే 100% ప్లేస్మెంట్ అంటున్నారు. అది ఎలా ఇస్తారు? అసిస్ట్ ఇస్తారా, లేదు అంటే మీరు ఎలా? జనరల్గా ఇన్స్టిట్యూట్లలో ఏంటి అంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటారు, బట్ వీ టెల్ అసిస్టెన్స్ బట్ వీ గివ్ 100% ప్లేస్మెంట్స్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎడిటింగ్ స్టూడెంట్, విఎఫ్ఎక్స్ స్టూడెంట్స్ ఇలా ఉంటాం. సో ఎండ్ ఆఫ్ దేర్ కోర్స్ మేము డెమో రీల్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటాం. సో ఫ్యాకల్టీ వాళ్ళ వర్క్స్ చూస్తారు. చూసిన తర్వాత వెన్ ఫ్యాకల్టీ టెల్స్ ఓకే ఈ ఎంబై పంపించవచ్చు అన్నప్పుడు విల్ సెండ్ దెమ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. ఇన్ కేస్ అక్కడ క్వాలిఫై అవ్వలేదు, అగైన్ వీ కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఏదో 1-2 times చూసి తర్వాత పంపించడం అలా ఉండదు. ఇక్కడ ప్లేస్ అయ్యే వరకు ఆ స్టూడెంట్ ఇక్కడే ఉంటాడు. ప్లేస్ చేసిన తర్వాతే విల్ సెంటర్. సో మీరు ఫ్యాకల్టీ అన్నారు కదా, సో ఇక్కడ మినిమం ఫ్యాకల్టీ అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు? ఎందుకంటే మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు వస్తారు. అలాంటి పీజీ ఫ్యాకల్టీస్ ఉంటారు, అండ్ ఈ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీసే ఉంటారు మీకు. అండ్ ఇక్కడ ఎడిటింగ్ కానివ్వండి, మీకు మాకు విఎఫ్ఎక్స్ ఫ్యాకల్టీ వచ్చేసి ప్రొడక్షన్ వైజ్ ఫ్యాకల్టీ అవుతారు. మా ఎడిటింగ్ ఫ్యాకల్టీస్ మూవీస్ చేశారు, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి వాళ్ళకి. అంటే మేము రియల్ టైం ఫ్యాకల్టీనే తీసుకొని వస్తాం. మేము గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీయే ఉంటారు. ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎందుకు అడిగాను అంటే కొంతమంది ఏంటంటే డౌట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 10th వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, అంటే మనం మనం చూసుకుంటామండి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే తన క్లాస్ రూమ్లో చెప్పినా కూడా బయట స్టూడెంట్ని మేము అనేష్టమని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఫ్యాకల్టీ ఎలా చేస్తున్నారు ఏంటి, ఎవ్రీ సాటర్డే వర్క్స్ చెక్ చేయడం. ఇంకెవరైనా ఫ్యాకల్టీ చెక్ చేసినా కూడా బయట నేను కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో మీరు ఏంటంటే టాస్క్ కంప్లీట్ అయినాక తన పోర్ట్ఫోలియో రెడీ అయినాకే పంపిస్తారు. సో ఇక్కడ ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుంది? వీ హ్యావ్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఓకే, మాక్సిమం మేము ఏంటి అంటే ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాము. సమ్ పీపుల్ ఏంటంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటారు, దే కాంట్ కమ్, కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తాం. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ అంటున్నారు కదా, సో ఈ ట్రైనింగ్ ఎక్కడైనా సరే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ సైడ్ కానివ్వండి, ఇది ఎడిటింగ్ కానివ్వండి, మేము 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం కాబట్టి సో ఇంత పే ఉంటుంది, అంటే ఎక్కువ పే ఉంటుంది, ట్రైనింగ్ కాకుండా ఎక్స్ట్రా పే ఉంటుంది, అలా ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మీరు 100% అసిస్ట్ కాదు జాబే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ప్లేస్ అవుతారు అది కూడా చెప్తారా?
ఇక్కడ ఏంటి అని అంటే వీ వోంట్ టేక్ ఎక్స్ట్రా మనీ. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా ఎఫర్ట్ చేసి అంతగా ఫీజెస్ వస్తాయి. ఓకే, అండ్ ప్లేస్మెంట్స్కి వీ వోంట్ టేక్ ఫీజ్. ఓకే, దానికి అమౌంట్ అసలు తీసుకో. ఇక్కడ మేము ఓన్లీ కోర్స్ వరకే ఫీజు తీసుకోగలం. ఇక్కడ వచ్చిన పిల్లలు ఏంటంటే ప్లేస్డ్ అనేది అది మా బాధ్యత కాబట్టి ఇక్కడ మేము నేర్పిస్తున్నాం కాబట్టి ప్లేస్మెంట్ అనేది నీవే చూస్తుంటా. వీ వోంట్ టేక్ మనీ. సో ఇక్కడ మీరు ల్యాబ్ అనేది మీరే ప్రొవైడ్ చేస్తారా? అంటే సిస్టమ్స్ లేని వాళ్ళు ఉంటారు, అలా ఏమంటారా? ల్యాబ్ మాదే ఉంటుందండి. కొంతమంది దే బ్రింగ్ దేర్ ల్యాప్టాప్స్, బట్ ల్యాబ్ ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. అండ్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 వరకు నో లైక్ ఏంటి 1 hour చేయాలి 2 hour చేయాలనే రూల్స్ ఏమీ లేవు. దే కెన్ సిట్ ఫ్రమ్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30. ఓకే, ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. చాలామంది ఆఫ్లైన్లో కూడా అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఏంటంటే మనకి 1 or 2 hours ఏంటి అంటే ఎడిటింగ్ వాళ్ళకి ల్యాప్టాప్ మెయిన్, ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ నాట్ మ్యాండేటరీ యాక్చువల్గా. ఎందుకనంటే సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఇక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. సో స్పెసిఫిక్గా 1 hour 2 hour అలానే కూర్చొని తర్వాత వేరే వాళ్ళు వస్తారు అలా ఏమీ ఉండదు. ఒక స్టూడెంట్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు కూర్చొని తను ఎంతైనా ప్రాక్టీస్ చేస్తారు. సో ఎంతమంది వచ్చినా ల్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంది ఈ దగ్గర. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఫీజు కూడా ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్కే తీసుకుంటారు ఇక్కడ. మీరు లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తాను కదా, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో మేడం ఏంటంటే పూర్తి గైడెన్స్ ఇస్తారు మీకు, మీరు ఎడ్యుకేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ దాన్ని బట్టి పూర్తి గైడెన్స్ అయితే ఇస్తారు. సో మేడం ఇప్పుడు ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి అని అడిగాను కదా, మాకు ప్లేస్మెంట్స్ ఇట్లా టాస్క్ కంప్లీట్ అవుతుంది అంటే మినిమం మనకంటే 1 monthలో ఎన్ని అవ్వచ్చు? సో యూ కెన్ సీ ద బోర్డ్ దేర్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ప్లేస్మెంట్ బోర్డ్. ఇక్కడ ఓకే అయిన పిల్లలు, దీస్ ఆర్ జస్ట్ మినిమమ్ స్టూడెంట్స్ లైక్ జనరల్గా పెట్టాం మేము. సో మెనీ స్టూడెంట్స్. సో ప్లేస్మెంట్స్ యూ డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, రెగ్యులర్గా క్లాసెస్కి రావాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఫీల్డ్లో మెయిన్ ఏంటి అంటే క్రియేటివ్ మెయిన్ ఇంకోటి. ఏదో సార్ క్లాస్ చెప్పారు వెళ్ళిపోతామంటే వర్కౌట్. ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తారు ఈ బోర్డ్ అనేది. సో మీరు చూసుకోవచ్చు, ఈ రోజు ఉన్నది నెక్స్ట్ మంత్ అయితే ఉండరు, ఎందుకంటే ఎవ్రీ మంత్ ప్లేస్ అవుతారని మేడం అయితే చెప్తున్నారు. సో మీరు కూడా ఒకసారి అంటే ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, ఎస్ఆర్ నగర్లోనే ఉంది మన బ్రాంచ్ వచ్చేసేసి, డైరెక్ట్గా వచ్చి చూడండి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు ఆదిత్య ఎడిటర్ అని చెప్పేసి, ఇంకా చాలా ఉంది, క్యూబిట్ టీవీ ఎడిటర్ స్టార్ స్పోర్ట్స్లో ఉంటారు, ఓకే లో ఉన్నారు, ఐజూల్స్లో ఉన్నారు. సో మూవీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఎడిటింగ్ దగ్గర ఆగిపోతారని కాదు, కొందరు మూవీస్లో కూడా జాయిన్ అయిపోయారు. టోటల్ ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, టోటల్ ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మేడం మన దగ్గర? అరౌండ్ వచ్చేసి 6 courses ఉన్నాయి, విత్ గేమింగ్ కూడా ఉంటుంది మా దగ్గర. ఓకే, సో అరౌండ్ 6 ఉంటాయి విత్ గేమింగ్తో. సో మీరు ఒకసారి వచ్చి మీరు కనుక్కోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎవ్రీ మంత్ అయితే చేంజ్ అయ్యింది, ఇంతకన్నా బెస్ట్ ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్కే ఫీజు పే చేస్తున్నాం, 100% అసిస్ట్ అండ్ ఏంటంటే లైవ్ ప్రాక్టికల్ అయితే ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉండదు ది బెస్ట్ ప్లేస్ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో వీ హ్యావ్ మోర్ స్టాఫ్. యాక్చువల్గా ఏం ఇయర్కి జన్వంత్ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ ఒకరే మేనేజ్ చేస్తారు, బట్ వీ హ్యావ్ అకాడమిక్స్ సెపరేట్గా ఉంటారు. షీ ఈజ్ లక్ష్మి అండ్ షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అకాడమిక్స్. అకాడమిక్స్లో ఏ డౌట్స్ ఉన్న ప్రాసెస్ గురించి కానీ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ షీ ఈజ్ మనీషా, షీ టేక్ కేర్ ఆఫ్ మార్కెటింగ్, హౌసింగ్ అంతా తను చూసుకోవాలి. సో రిసెప్షన్లో మీ ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ డైరెక్ట్లీ కమెంట్ టాక్ టు దట్.